మీకు మన సూర్యుడు ఎలా చనిపోతాడో తెలుసా? మన సూర్యుడు పుట్టి 463 కోట్ల సంవత్సరాలు అయింది. కానీ మరో 500 కోట్ల సంవత్సరాల తరువాత మన సూర్యుడు చనిపోతాడు. ఎలా అంటే, మన భూమి మీద జీవం కొనసాగాలి అంటే సూర్యుడే మనకి ఇంజిన్. ఎనర్జీ అక్కడి నుంచే వస్తుంది. కానీ విశ్వంలో నక్షత్రాలు ఎలా చనిపోతాయో మన సూర్యుడు కూడా అంతే. సన్లో హైడ్రోజన్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ ఆటమ్స్ ఫ్యూజ్ అయ్యి హీలియంని తయారు చేస్తాయి. ఈ ప్రాసెస్ లోనే సన్లైట్ విడుదలయ్యి మనకి చేరుకుంటుంది. కానీ 500 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడి ఇన్నర్ కోర్ లో ఈ హైడ్రోజన్ అయిపోతుంది. కోర్ ష్రింక్ అయ్యి సూర్యుడు ఇంకా ఎక్స్పాండ్ అయ్యి మెర్క్యూరీ, వీనస్ అండ్ మన భూమిని కూడా మింగేస్తాడు. అప్పుడు ఇది ఒక రెడ్ జైంట్ స్టార్ లాగా అవుతుంది. దాని మాస్ అంతా కోల్పోయాక 1000 కోట్ల సంవత్సరాలకి ఒక వైట్ డ్వార్ఫ్ లాగా అవుతాడు. దాని టెంపరేచర్ మెల్లమెల్లగా తగ్గిపోయి ఇక పూర్తిగా చనిపోతాడు, కనుమరుగైపోతాడు. పుట్టుక ఉన్న చోట మరణం తప్పదు. ఆఖరికి అది సూర్యుడైనా సరే. ఈ లోపు మన మానవ జాతి వేరే నక్షత్రానికి వెళ్ళిపోతుందా లేదా అనేది కామెంట్ చేయండి.